హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ప్రజెంట్ అయితే మనం పంజాబ్లో ఉన్నాము. ఆల్మోస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము. మీకు డౌట్ రావచ్చు, ఆల్మోస్ట్ 2 వీక్స్ పైన అవుతుంది వ్లాగ్స్ అప్లోడ్ చేస్తలేడని. సో ఒక పెద్ద సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే మనం నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ వ్యాన్ లైఫ్ చేయబోతున్నాము. అండ్ ది వెరీ ఫస్ట్ కంట్రీ వచ్చేసి నేపాల్. సో ఇండియాలో అంటే నార్మల్ ఒక 30-40 తోటి మంత్ గడిపేయచ్చు, కానీ ఇంటర్నేషనల్ వెళ్తే చాలా ఖర్చు అవుతుంది. అదంతా మైండ్లో పెట్టుకొని ఇంకా బ్రాండ్ కొలాబరేషన్స్ చేయడం స్టార్ట్ చేసిన. సో చూసే ఉంటారు ఇన్స్టాలో, ఒకవేళ ఇన్స్టా ఫాలో చేసుకోకపోతే ఖచ్చితంగా ఇన్స్టా ఫాలో చేసుకోండి. ఎందుకంటే నా మెయిన్ ఫోకస్ లైవ్ అప్డేట్స్ అనేది స్టోరీస్లలో ఇన్స్టాలోనే ఇవ్వగలుగుతాం కదా. సో అందుకనేది ఫోకస్ అంతా అక్కడ ఉంటుంది. తర్వాత ఇంకా యూట్యూబ్ అన్నమాట. సో సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే మన బెల్లాకి మన వ్యాన్కి ఒక కొత్త మాడిఫై అయితే చేయబోతున్నాం. ఏంటంటే అది యావెనింగ్ పెట్టబోతున్నాం. యావెనింగ్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఒక పరదలాగా వస్తుంది కదా సైడ్కి. సో మనం 270 degrees పరద అయితే పెట్టిస్తున్నాము. సో లెఫ్ట్ సైడ్ నుంచి గుంజితే ఆల్మోస్ట్ బ్యాక్ డోర్ కూడా కవర్ అయిపోతుంది. సో ఇది చేపించడానికి మనం లుధియానాకు వచ్చినాం. లుధియానాలో ట్రావెలర్స్ హోమ్ అని ఒకటి ఉంది, అక్కడికి వచ్చినాం. చూపిస్తా చూడండి. ఇదే ఆ ప్లేస్. అక్కడ నిలబడ్డాడు కదా, అతనే ఓనరు, ధ్రువ్ శర్మ అని. ఇంట్రడ్యూస్ చేస్తా. హలో బ్రో, కైసే? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో ఇదే ట్రావెలర్స్ హోము. వీళ్ళ దగ్గర ఏంటంటే నార్మల్గా డిఫరెంట్ కైండ్స్ ఉంటుంది. చూపిస్తా. ఇది పైన ఉంది కదా, దీన్ని రూఫ్ టాప్ టెంట్ అంటారు. మెయిన్ ఫోకస్ వీళ్ళది ఇది. తర్వాత యావెనింగ్, సైడ్కి వచ్చే యావెనింగ్. ఇది శాంపుల్ పీస్ లోపల ఉంది, చూపిస్తా చూడండి. ఇదే శాంపుల్ పీస్. వాళ్ళ బ్రాండ్ వచ్చేసి ట్రావెలర్స్ హోమ్ అని వాళ్ళ బ్రాండ్. ఇది వచ్చేసి 3 to 4 people పడుకోవచ్చు హ్యాపీగా. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి. నేను లాస్ట్ నైట్ ఇక్కడనే పడుకుని ఉండే, అసలు చలి పెట్టలేదు తెలుసా, చాలా వామ్గా ఉంది. అండ్ ఈ తీసేసుకొని పైన ఇవి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సన్ రూఫ్ లాగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అట్లా జాలి పైన చూసుకోవచ్చు, కనబడతాయి. అది అన్ని వెహికల్స్కి లైక్ I-20 నుంచి స్టార్ట్ చేస్తే తార్ వరకు ఫిట్ చేసుకోవచ్చు. ఇందులో 2% దొరుకుతుంది, 4% దొరుకుతుంది. సో మనకి ఇది సెట్ కాదు, ఎందుకంటే చూపిస్తా. మనకు పైన సోలార్ ఉంది కదా, సోలార్ వల్ల మనం అది పెట్టియలేము. మనకు అవసరం లేదు కూడా, మనకి ఇనో స్పేస్ ఉంది పడుకోవడానికి. మనకు కావాల్సిందల్లా ఏంటంటే యావెనింగ్, అవునా? సో యావెనింగ్ చేపిస్తున్నా. సో ఇక్కడ ఆ నుంచి మొదలెడితే ఇక్కడ వరకు వస్తుంది, అవే చేస్తున్నారు. మంచి కోటింగ్ పెట్టి మళ్ళీ జంక్ రాకుండా పరదా చూపిస్తా. అది ఇది మన పరదా, ఇది వర్క్షాప్ వాళ్ళది. ఇది వచ్చేసి పరదా అండ్ ఇది వచ్చేసి ఫ్రేమ్. సో దీని లోపల సెట్ అవుతుంది, దీనికి అతికిస్తారు. సో మేకింగ్ ప్రాసెస్ మొత్తం చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఎవరికన్నా కావాలంటే మంచి ప్రైస్కి ట్రావెలర్స్ హోమ్ నేను మాట్లాడతా. నా సబ్స్క్రైబర్ ఫాలోవర్స్కి కొంచెం మంచి డిస్కౌంట్ ఇవ్వండి, చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఓకే, ఫస్ట్ థింగ్ ఏం చేసినారంటే ఇక్కడ మన షెవర్ది ఉంది కదా హుక్, ఇది తీసేసినారు అనమాట. ఇక్కడనే వస్తుంది ఐరన్ రాడ్. మనం దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి స్నానం చేయగలుగుతాం. ఇక్కడ పెట్టరాదు, ఇది ప్యాకప్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇవి విప్పేసిండు 3 screws. మొత్తం అది అయిపోయాక ఇక్కడ సెట్ చేద్దాం. ఇది ఫస్ట్. ఓకే, దాని తర్వాత మొత్తం కొలతలు చూసుకున్నాడు. అండ్ ఇవి ఫ్రేమ్స్ అన్నమాట దానికి వస్తాయి. గాయస్ మొత్తానికి వచ్చేసింది. సో ఇది ఏంటంటే టెస్టింగ్ కోసము. మార్కింగ్ అయితే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ దానికి అటాచ్మెంట్స్ చేస్తాడు. చూద్దాం ఏం చేస్తున్నాడు. వచ్చేసింది జుగాడ్. సో మార్కింగ్స్ పెట్టుకున్నాడు. సో ఇక్కడ కూడా పట్టీలు కొట్టేసిండు. ఇగో ఇక్కడ ఒక పట్టి ఉంది, డైరెక్ట్ ఈ పోల్కి ఏదైతుందో డ్రిల్ కొట్టేసిండు స్క్రూ. ఓకేనా, వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇక్కడ ఒకటి 2 అయిపోయినాయి అంతే. దాన్ని నిప్పుతాడు ఇప్పుడు. మార్కింగ్ తీసుకున్నారు, కింద పట్టీ కొట్టేసినారు. ఇప్పుడు ఇది పెట్టి ఇంకా దీన్ని ఫిక్స్ చేస్తున్నారు అనమాట. మనకు లక్కీగా క్యారియర్ ఉంది, లేకపోతే ప్రాబ్లం అవుతుండే. క్యారియర్ ఉండే వాటికి చిల్ అనమాట, లేకపోతే ఇట్లా పట్టీలు పెట్టేటోళ్ళు చక్కగా. మనకి ఇప్పుడు అవసరమే లేదు, డైరెక్ట్ ఈ క్యారియర్కి కొట్టేస్తారు కాబట్టి స్టేబుల్గా ఉంటుంది, ఇక బాధనే లేదు.
ఇదే యావెనింగ్కి కవర్. సో దీని లోపల మొత్తం సెట్ చేస్తారన్నమాట. చూద్దాం ఎలా సెట్ చేస్తారు అనేది. ఇదే దాని కవర్, యావెనింగ్ కవర్ చెప్పిన కదా. సో దీని లోపలికి సెట్ అయిపోతుంది. కింద హోల్స్ కొట్టిరు కదా, సో ఈ కవర్ పోకుండా దానికి అటాచ్ చేసేస్తారు, అయిపోతుంది. టైట్ గుంజి. ఇది ఇట్లా వస్తుంది అన్నమాట. సో వర్షం పడ్డా తడవకుండా మంచిగా ఉంటుంది. ఈ క్లాత్ కూడా తెలుసు కదా, ఇట్లా నార్మల్గా మనకు కార్ కవర్ వస్తుంది కదా, ఆ టైప్ అన్నమాట. సో వర్షం పడ్డా జారిపోతుంది నీళ్ళు. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. పోల్స్ ఇన్స్టాల్ చేసిరు, దీని లోపల పోల్స్ ఉంటాయి. ఓకేనా. సో 3 పోల్స్ వస్తాయి, ఇట్లా రొటేట్ అవుతాయి 270 degrees. అండ్ ఇది వచ్చేసి పడదా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక ఇట్లా చూడండి. ఇది ఫైనల్ అవుట్పుట్ ఎట్లుంది చూడండి. జకాస్. इधर हो गया। एक बार ये ऐसा पकड़ो, डोर खोल के देख लेंगे कैसा आता, समझ होता ना. हटो. एग्जैक्टली बराबर आ गया. ओ अच्छा है. इधर नट आ जाएगा ना एक, तो परमानेंटली फिक्स हो जाएंगे हम। గాయస్ చూసినారు కదా, ఇదే ఫైనల్ అవుట్పుట్. సో ఒక ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని అనుకుంటున్నాము. నేను ఇంకా ధ్రువ్ కలిసి ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళి సెటప్ చేస్తాం. దీంతో పాటు ఏం చేస్తున్నాం అంటే డస్టర్ వెహికల్ ఉంది. సో దానిపైన మనం అయితే రూఫ్ టాప్ టెంట్ ఫిక్స్ చేస్తున్నాం. చలో ఇదే సెటప్ అన్నమాట. చెప్పిన కదా రూఫ్ టాప్ టెంట్. సో ఇట్లుంటుంది. ఇది ఆ వెహికల్ పైన వేసుకొని తీసుకెళ్తున్నాం జస్ట్ క్యాంప్ చేయడానికి. చూడండి ఎట్లుందో. इधर से बैक पीछे जाएगा यार, इधर कान में फाड़ ला, पीछे हो जाओ। चल इधर तू आगे फाड़ ला, कहीं रख दी कर ले जाकर, उससे टेप लगी हुई है। आ जाओ रख रख के ले कारण बेच पा दे। चक आगे आगे आ जाओ बस आगे लाओ, आगे चक के करो यार, 1 मिनट चक के करो, पीछे स्क्रैच पाई जाने गड्डी काबले पा दे। हां ले हो ले क्या सारा नंबर दा पड़ना ఏముందండి, ఇక అయిపోయింది. సింపుల్ అన్నమాట. ఇది రెడీ టు యూజ్. జస్ట్ స్క్రూ వేసి టైట్ చేస్తే అయిపోయా, మీరు పైన వండుకోవచ్చు. మామూలుగా లేదు కదా, మజా. దీనికి పైకి ఎక్కడానికి మనకి ఇది ఇస్తారు, విండో ఉంది. ఇది ఇట్లా పెట్టుకొని పైకి ఎక్కొచ్చు. సో 4 sides 4 screws వేస్తారు, వేసి తింపుతారు, అయిపోతుంది, టైట్ అయిపోతుంది. సో ఇది వీళ్ళు ఎక్స్ట్రా పెట్టించుకున్నారు డస్టర్కి. సూపర్. డస్టర్ 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 పంజాబ్. ఇంకో థింగ్ చెప్పడం మర్చిపోయినా, షవర్ది హుక్ ఇక్కడ నుంచి తీసినాం కదా, తీసి ఇక్కడ పెట్టాం అనమాట. ఇక్కడ ఇన్స్టాల్ చేసినాం. సో మనం ఇది ఓపెన్ చేసుకుని కూడా స్నానం చేయొచ్చు. ఇది వస్తుందనే సో అక్కడ నుంచి తీసి ఈ సైడ్ సెట్ చేసినాం. పర్ఫెక్ట్ అయిపోయా, ఆల్ సెట్టింగ్. ఇంకా బయలుదేరుతున్నాం. వాళ్ళది కూడా ఫిక్స్ అయిపోయింది. ఇద్దరం కలిసి క్యాంపింగ్ చేస్తాం. పదండి. 2000 years later. గాయస్ మొత్తానికి అయితే మేము అనుకున్న ప్లేస్కి వచ్చేసినాము. నేను ఇంకా ధ్రువ్. నా వెహికల్ వచ్చేసి ఈకో, అతని వెహికల్ వచ్చేసి డస్టర్. ఇది ఏంటంటే స్పెషల్గా లైక్ నా వెహికల్కి ఏమో యావెనింగ్ పెట్టించినాం, ఈరోజు పొద్దునంతా చూసినారు కదా. అతని వెహికల్కి ఏమో మనము రూఫ్ టాప్ టెంట్ ఫిక్స్ చేసుకొని వచ్చినాం. రెండు ఎలా ఉంటాయో చూపిస్తా శాంపుల్. లెట్స్ గో. ఇక్కడనే ఉన్నాయి, మీకు అనిపించచ్చు ఒకటి ఇట్లా పెట్టిరు ఒకటి ఇట్లా పెట్టిరు ఎందుకు అని. ఆ రొటేషన్ అవుతే మొత్తం ఈడి వరకు వస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేద్దాం, తర్వాత
ఇది ఓపెన్ చేద్దాం. తర్వాత ఎట్లా క్లోజ్ చేయాలో, రెండు ఎట్లా క్లోజ్ చేయాలో చూపిస్తా. ఓకే, లెట్స్ గో. చలో మరి మనమైతే ఓపెన్ చేద్దాము. సో హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 ఫీట్ కన్నా ఎక్కువనే ఉంది, బట్ ఓపెన్ చేసినాక మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ జిప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి చేయాలా. ఓకే, జిప్ ఓపెన్ చేసినాక మనకైతే ఇక్కడ 3 స్ట్రాప్స్ ఉంటాయి చూడండి. 1 2 3, ఎందుకంటే ఇది సపోర్ట్ కోసం, ఇది బయటికి రాకుండా. సో ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. ఓపెన్ చేసినాక ఇదైతే బయటకు వచ్చేస్తుంది. ఓకే, వచ్చినాక ఈ లాస్ట్ వన్ పట్టుకొని లాగితే సరిపోతుంది. అజా బ్రో, అర్థమైందిగా మీకు ఎట్లా ఓపెన్ అవుతుందో? ఓపెన్ అయింది. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, బ్రో ఎట్లా బ్రో మళ్ళీ రివర్స్ వెళ్తుంది కదా అని. ఇక్కడనే యాక్చువల్గా వాళ్ళు ఒకటి ఇచ్చినారు కట్టడానికి, అది చూపిస్తా. అది ఇది ఎందుకంటే సపోర్ట్ కోసము. ఇక్కడ హుక్ ఉంది కదా, ఈ హుక్కు తలిగించి ఇట్లా గుంజుతారు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈడి వరకు వచ్చేసింది కదా. సో దీన్ని మన ఇష్టం, ఇక్కడ గుంజని కట్టుకోవచ్చు, ఆ వెనకాల దానికన్నా కట్టుకోవచ్చు టైట్గా. ఓకే, ఇది లాస్ట్ టైట్. ఒక రౌండ్ దింపుకున్నాక ఇంకో రౌండ్ ఇలా మడత వేసుకుంటే సరిపోతుంది సింపుల్గా, ఎక్కువ వద్దు, ఒకటే. చలో, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఏంటంటే పోల్స్ పెట్టాలి. మనకు వచ్చేసి 3 పోల్స్ ఇచ్చినారు. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. అండ్ ఈ పోల్ స్టిక్ ఉండడానికి ఈ స్టిక్కీది ఇచ్చారు అనమాట క్లాత్కి. ఒక పోల్ వచ్చేసింది కదా, సెకండ్ పోల్ వచ్చేసింది కదా, థర్డ్ పోల్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని ఎట్లా తీసేయాలంటే, ఇవి యాంటీ క్లాక్ వైజ్ తిప్పేస్తే లూజ్ అయిపోయి కిందికి వచ్చేసింది. ఇది కూడా అంతే, యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకున్నానా కిందికి వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ క్లాక్ వైజ్ తిప్పుకుంటా చూడండి. మనకు ఎంత కావాలో అంత అనుకొని టైట్ అయిపోయింది. సేమ్ ఇట్లనే ఇది కూడా. ఓకే, క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ కదా. తిప్పుకున్నా కదా, కొంచెం చిన్నగా ఉంది అనిపిస్తుంది, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అనుకొని పైకి లేపి క్లాక్ వైజ్ తిప్పుకోవడమే అట్లా. సో ఇదన్నమాట సెటప్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడు ఈ రోలర్ అయితే ఇచ్చిర్రు. ఇది పైకి అనడం వల్ల ఏమవుతుందంటే, ఇది పైకి వెళ్ళిపోయి వాటర్ అని కిందికి వస్తాయి. ఇది కూడా సేమ్ 3 ఇచ్చిర్రు అన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇదొకటి, అంతే. చూడండి ఎట్లుందో ఒకసారి, ఎంత బాగా వచ్చింది చూడండి. అసలు 270 degrees. వర్షం పడ్డా గాలి వచ్చినా ఏం కాదు, మొత్తం స్ట్రాంగ్ ఉంది ఇది అయితే. అండ్ ఇంకో థింగ్ చెప్పడం మర్చిపోయినా, ఇది కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు. ఎందుకంటే నా వెహికల్కి వర్షం పడ్డప్పుడు దీని పైనుంచి తీసుకోవచ్చు అన్నమాట. ఇగో ఇట్లా కావాలంటే ఇగో ఈ హోల్ ఇచ్చిర్రు, దీనికి ఒక తాడు కట్టి ఇది గుంజి కట్టవచ్చు ఇట్లా. అర్థమైపోయిందా? లేకపోతే ఈ హూకే వేసుకోవచ్చు ఇట్లా. బస్ అయిపోయా, వాటర్ అనేటివి డైరెక్ట్ వెళ్ళిపోతాయి. నేను వండేటప్పుడు లోపలికి రాదు. ఇది సో ఇది దీని అవతారం. బాగుంది అనుకుంటున్నా. ఇప్పుడు వెంటనే ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసి చూపిస్తాం. ఈ వెహికల్ అయితే మన ధ్రువ ఓపెన్ చేస్తాడు. ఫస్ట్ దీనికి ఏంటంటే వాళ్ళు ఒక కవర్ ఇచ్చినారు. ఓకేనా, వాటర్ ప్రూఫ్. వర్షం పడ్డా ఏం కాకుండా లోపల ఉన్న రూఫ్ టాప్ టెంట్కి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ఏమంటారు పేరు, బ్రాండ్ పేరు, నంబర్ కూడా ఉంది చూడండి, 579 తోటి. ఓకే, 4 sides ఫస్ట్ లూజ్ చేసుకొని దీన్ని బయటికి గుంజేయడం అన్నమాట. అంతే, పడద లాగేసిండు కదా, కవర్. సో ఇట్లా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే 4 sides ఒక్కరే ఉన్నారనుకో దమ్ అవుతుంది. 4 sides ఎక్కడ తట్టినాయా లేవా చూసుకొని తీయాలి. అయిపోయింది, వచ్చేసింది. అది నెక్స్ట్ ఏంటంటే ఇన్బిల్ట్ ల్యాడర్ ఇస్తారన్నమాట. ఇది చూడండి, ఇప్పుడు దాన్ని పట్టుకొని లేపుతాడు అంతే. సో ఇప్పుడు అది లాక్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ లాక్ అయిపోయి దాన్ని లాగుతాడు. అయిపోయా, సెట్ అయిపోయింది. ఇట్లా పెట్టినాక ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాడు ఇక్కడ, అడ్జస్ట్మెంట్స్. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇవి పరదలు అనేటివి బయటికి రావాలి కదా, దానికోసం మనకు పుల్లలు ఇచ్చినారు. ఈ పుల్లలు వీళ్ళు ఏంటంటే 4 చిన్నవి వస్తాయంట, 4 పెద్దవి వస్తాయంట.
చూడండి, ఒకటి ఆ హుక్ పెట్టి ఇంకోటి ఇయో ఈ ఐరన్ ఏదైతే ఉందో దానికి ఇచ్చిండు అన్నమాట హోల్, చూసుకోండి అట్లా. సేమ్ అట్లనే అన్ని సైడ్స్కి పెడతాడు చూడండి. సో 2 అయిపోయా. సో ఇట్లా సేమ్ ఇదే ప్యాటర్న్లా మొత్తం అన్ని సైడ్లు పెడతాడు. పెట్టినాక కితనే బందే సో సక్తా, 3 से 4 लोग आराम से सो सकते हैं। అది 3 నుంచి 4 వరకు 5/7 का హ్యాపీగా పడుకోవచ్చు అంట. హైట్ కితనే 7 फीट 7 ఫీట్ తగ్గ మనం 7 ఫీట్లు ఉన్నా పండుకోవచ్చు అంట. లోపల చూపిస్తా ఒకసారి, చలో రైట్. లోపల చూడండి చీకటి చీకటి ఎట్లుందో. సో నేను నిన్న రాత్రి దీంట్లోనే వండుకున్నా, చలి కూడా పెట్టలేదు తెలుసా, చాలా మంచిగా ఉంది అసలు. చూడండి ఎంత, ఇది 1x జూమ్లా. సో ఇది ఇట్లుంటే ఈ హాలత్ ఇట్లుంది. మన వ్యాన్ మొత్తం 270 degrees. ఫైనల్గా సెట్టింగ్ అయితే అయిపోయింది. ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో వర్షం పడ్డప్పుడు ఇవి పైకి లేపుకుంటే 3 ఉంటాయి, ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. వర్షం దీని మీద ఆగకుండా కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ పోల్స్ ఉన్నాయి కదా, మొత్తం 3 పోల్స్, 1 2 3. ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పైకి కిందికి. ఓకే. అండ్ లక్కీ థింగ్ ఏంటంటే ఇవి ఇట్లనే బంద్ చేయొచ్చు. ఇది ఇక్కడ అతికియచ్చు. ఓకేనా? ఇదే ఈ పోల్ ఇక్కడ అతికియచ్చు, దీంట్లో ఈ పోల్ ఇక్కడ అతికియచ్చు. అతికించి అన్ని తీసి దీని లోపల పెడతాం. ఓకే, దీని లోపల అయితే సెట్ అయిపోతాయి. ఇప్పుడు చూపిస్తా ఎలా క్లోజ్ చేస్తారు ఏందనేది. చలో. సో మన ధ్రువ్ అయితే చూపిస్తాడు ఎలా అనేది, నాకైతే తెలియదు. సో నేను కూడా చూసి నేర్చుకోవాలా. సో ఫస్ట్ అదే అన్నమాట, పోల్స్ అనేటివి మలిచి దీంట్లో పెట్టేస్తారు, చెప్పినా కదా, దీనికి అటాచ్ అయిపోతుంది అది అట్లా. సో తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, సింపుల్. ఇదొకటి. నా అవెనింగ్కి అడ్వాంటేజ్ ఏంటంటే పోల్స్ లేకుండా కూడా నేను నిలబెట్టవచ్చు, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ క్లాత్ అండ్ లైట్ వెయిట్ పోల్స్. సో బెస్ట్ అన్నమాట. ఈ క్యారియర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయినాయి అసలు. క్యారియర్కే ఫుల్ అడ్వాంటేజ్ ఓకే. బస్ చూడండి ఎట్లా మలుపుతాడా, అంతే అట్లా. సో ఇవన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి. पूल में चले गए तो आराम से पैक हो जानी है। ఈ అవెనింగ్ ఇంకా రూఫ్ టాప్ టెంట్ ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఈ ట్రావెలర్స్ హోమ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే డైరెక్ట్ స్క్రీన్ పైన ఇస్తా. మీకు మీ వ్యాన్ పైన ఆర్ కార్ పైన రూఫ్ టాప్ టెంట్ ఆర్ అవెనింగ్ కావాలనుకుంటే డైరెక్ట్ ఈ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ధ్రువ్ శర్మ అయితే రెస్పాండ్ అవుతాడు. అండ్ మన పేజ్ నేమ్ చెప్పడం మర్చిపోవద్దు, వ్యాన్ లైఫ్ విత్ రవి. బెస్ట్ డిస్కౌంట్లో అయితే మీకు ఇస్తా అని చెప్పినుండే. మీకు డౌట్ రావచ్చు, హైదరాబాద్ నుంచి పంజాబ్కి వెళ్ళి చేయించుకోవాలా అంత లాంగ్గా అని. సో దానికి సొల్యూషన్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అవెనింగ్ ఇంకా రూఫ్ టాప్ టెంట్ డైరెక్ట్ హైదరాబాద్కే డెలివరీ చేస్తున్నారు. అక్కడ మన లోకల్ మెకానిక్ తోటి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వాళ్ళ కాల్లో అదో వీడియో అయితే పంపుతారన్నమాట ఎలా చేసుకోవాలి ఏందనేది. అండ్ నెక్స్ట్ 4 డేస్లో మనం అయితే ఇంటికి రీచ్ అవ్వబోతున్నాం గజ్వెల్కి. మా పేరెంట్స్ రియాక్షన్ నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ స్టే ట్యూన్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైవ్ అప్డేట్స్ అయితే అక్కడనే ఇస్తా. చలో మరి, బాయ్, టేక్ కేర్.